ముందుగా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఈరోజు మిమ్మల్ని పొలిటీషియన్గా కాదు అకాడమిషియన్గా పిలిచాము. ఎందుకంటే గ్రూప్ 1 కోచింగ్ మీరు ఎంతో కాలం నుంచి గ్రూప్ 1 కోచింగ్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో అటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ చాలా వివాదాస్పదం అవ్వడము, గతంలో కూడా పేపర్ లీకేజీలు లేదంటే ఒకసారి రద్దు అవ్వడాలు ఇవి జరిగినాయి. కానీ ఇంత మితిమీరిన రాజకీయ జోక్యాలు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు అనిపించట్లేదు? చాలా దారుణం ఏంటంటే గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు జరిగిన పరీక్షలు ఏ కారణం వల్ల అయినా రద్దు చేయబట్టం అనేది వ్యవస్థ వైఫల్యంగా పరిగణించాలండి. మనకి జాతీయ స్థాయిలో అసలు మన పరిపాలన మొత్తం జిల్లా స్థాయిలో జరిగిద్దండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటాయి. ప్రభుత్వాన్ని నడిపేది జిల్లా కలెక్టర్లు, శాంతి భద్రతలు చూసేది జిల్లా పోలీస్ అధికారులు. ఈ జిల్లా అధికారుల కోసం ఐఏఎస్ ఐపీఎస్లు సెలెక్ట్ చేయడం కోసం యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షలు కండక్ట్ చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఒక కలెక్టర్ తర్వాత లేదా ఒక ఎస్పీ తర్వాత ఒక జిల్లాని ఏం చేస్తాం, అసలు మన జిల్లానే రెవెన్యూ జిల్లా అంటాం. జిల్లా ఏర్పాటుకు ప్రాతిపదిక ఏంటంటే రెవెన్యూ వసూలు చేసుకోవడానికి ఒక జిల్లా, పన్ను వసూలు చేసుకోవడానికి ఒక జిల్లా. కలెక్టర్ పూర్తి పేరు కూడా రెవెన్యూ కలెక్టర్. రెవెన్యూ అసలు కలెక్టర్ అంటే వసూలు చేసేవాడు. ఏం వసూలు చేస్తాడంటే రెవెన్యూ వసూలు చేస్తాడు. ఈ జిల్లాని మళ్ళీ ఆ జిల్లా సైజుని బట్టి 2, 3 డివిజన్స్గా విడగొడతాం. ఆ డివిజన్కు ఉండే రెవెన్యూ అధికారి ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఈ ఆర్డీఓనే ఆ తర్వాత సర్వీసులో ప్రమోషన్ వచ్చి మళ్ళీ ఐఏఎస్ అవుతారు. అంటే జాతీయ స్థాయిలో సెలెక్ట్ చేసే ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని పక్కన పెడితే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి అధికారుల్ని సెలెక్ట్ చేసేది గ్రూప్ 1. గ్రూప్ 1 అంటే జిల్లా స్థాయి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులని గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ చేస్తారండి. ఈవెన్ పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఇప్పుడు రెవెన్యూ శాఖకు సెలెక్ట్ అయిన వాళ్ళని ఆర్డీఓ అంటారు లేదా సబ్ కలెక్టర్ అంటారు. పోలీస్ శాఖ అయితే డిప్యూటీ ఎస్పీ అంటారు. డిఎస్పీ కాదు, డిప్యూటీ ఎస్పీ. ఇప్పుడు ఒక ఎస్ఐ ప్రమోషన్ వస్తే సిఐ అవుతాడు, సిఐ ప్రమోషన్ వస్తే డివిజనల్ ఎస్పీ అవుతాడు, అది డిఎస్పీ. డిప్యూటీ ఎస్పీ అంటే డైరెక్ట్ గా గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయిన పోలీస్ అధికారి. ఆ తర్వాత అతను ఏఎస్పీ అవుతాడు, ఎస్పీ అవుతాడు. అంటే జిల్లాని నడిపే ఈ అధికారులకి ఉండాల్సింది ముందు నైతిక సామర్థ్యం లేదా నైతిక బలం, ఇంటిగ్రిటీ ఉండాలి, మొరాలిటీ, ఎథిక్స్. ఇప్పుడు సివిల్ 2011లో యూపీఎస్సీ కూడా సిలబస్లో కొన్ని మార్పులు చేసి ఎథిక్స్, యాప్టిట్యూడ్, ఇంటిగ్రిటీని అంటే నైతిక విలువల్ని, సమగ్రత, వ్యక్తిత్వ సమగ్రతని మనం వ్యవస్థలో చాలా రకాల అవినీతి చూస్తాం. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు, మంత్రులు శాశ్వతం కాదు, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు, ప్రధానమంత్రి కూడా శాశ్వతం కాదు. రాజకీయాల ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. వాళ్ళు టెంపరీ. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ఆఫీసర్లు. అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది నిర్ణయించేది అధికారులు. చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటారు మనమే నడుపుతున్నాం అనుకుంటారు, కానీ అది వాళ్ళ అమాయకత్వం. ఈరోజు కూడా మీరు రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడతారు, అధికారులు ఎవరు మా మాట వినట్లేదని అంటారు. అధికారులు ఎవరి మాట వినరు, వింటున్నట్టు నటిస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక జిల్లాని నడిపించే అధికారుల్ని సెలెక్ట్ చేసే గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరగటం రకరకాల రూపాల్లో. ఒకసారి పేపర్ లీక్ అయింది, ఒకసారి ఇంటర్వ్యూలో మార్కులు వేస్తారు, రిటర్న్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వస్తాయి, రిటర్న్లో తక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చి సర్వీసులో ఉంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహిస్తున్నారండి. నాకు తెలిసి నేను ఒక 28-29 సంవత్సరాల నుంచి ఈ ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నా. ఎక్కడో బీహార్లో ఒకసారి ఒక పేపర్ లీక్ అవటం వల్ల ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఈ 30 సంవత్సరాల్లో నాకు తెలిసి, నేను కూడా పరీక్షలు రాశాను, నాకు తెలిసి యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అట్లాంటిది ఏం జరగలేదు. కానీ 2004లో
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో గ్రూప్ 1 జరిగితే పేపర్ మార్కెట్ లో కూరగాయలు దొరికినట్టు దొరికింది, పేపర్లలో ప్రింట్ అయిందండి, న్యూస్ పేపర్స్ లో ప్రింట్ అయింది. ఆ రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యేది, మరుసటి రోజు పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో క్వశ్చన్ పేపర్ వచ్చేది. నేను చంద్రబాబు నాయుడు గారిని జీవితంలో మొట్టమొదటి కలిసింది 2005లోనండి. ఎందుకు కలిసామంటే గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దాని వివరాలన్నీ చెప్పటం కోసం నేను జూబ్లీహిల్స్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మొత్తం ఏం జరుగుతుందో, మామూలుగా పేపర్ లీక్ అవటం అంటే ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం ఇచ్చేస్తారు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో. కానీ 2005లో ఇన్నోవేటివ్గా పేపర్ లీక్ అయింది. ఒక పేపర్లో 7 ప్రశ్నలు ఉంటాయి, 5 మీరు రాయాలి, 5 20 100 మార్కులు. పాత పద్ధతి ఏంటంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వటం, మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వటం. 2005లో చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరు రాయాల్సింది 5 కదా, నేను మీకు 7 ప్రశ్నలు కాకుండా ఈ 5 ప్రశ్నలే ఇచ్చాను, అంటే మీకు పేపర్ అందింది. ఇంకొక అభ్యర్థికి కొంచెం మార్చి 5 ప్రశ్నలు ఇచ్చాను, ఇంకొక అభ్యర్థికి ఆర్డర్ మార్చి 5 ప్రశ్నలు ఇచ్చాను. ఇలా పేపర్ లీక్ అయింది. 7 ప్రశ్నలు ఎవరికి రాలేదు. అలా అని క్వశ్చన్ పేపర్ మార్కెట్లో వదిలేయలేదు, క్వశ్చన్స్ చెప్పారు, అదొక పద్ధతి. దాని మీద కూడా పోరాడినా ఫలితం దక్కలేదు. అయితే గత 20 సంవత్సరాలుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి తప్పులు జరిగిన తర్వాత లేదా జరగటం వల్ల ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ అండతో ఈ సర్వీసులోకి వచ్చారో కొంతమంది జైలుకి వెళ్తున్నారు, కొంతమంది అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు అధికారులు అన్న విషయం మర్చిపోయి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పనిచేసేవాళ్ళు, డిఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా. ఎందుకు అని అందరూ అనుకునేవాళ్ళు, కానీ వాస్తవం నాకు తెలుసు. అతను డిఎస్పీ ఎలా అయ్యాడో నాకు తెలుసు, లేదా ఆమె డిప్యూటీ కలెక్టర్ ఎలా అయిందో నాకు తెలుసు. ఆ రోజు అలా ఒక నాయకుడి కోసం పనిచేశారు. ఎందుకు ఒక నాయకుడి కోసం పనిచేశారంటే ఆ నాయకుడి ద్వారానే వాళ్ళు ఆ ఉద్యోగంలోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో మన రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో లేకపోతే 1-2 రాష్ట్రాలకు పరిమితం కాదండి, దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైన తీర్పు. ఇంతకుముందు పంజాబ్లో ఒక భారీ స్కామ్ జరిగింది, ఆ తర్వాత కొన్ని లక్షల మంది నష్టపోయారు. ఇప్పుడు కూడా దీని మీద సమగ్ర విచారణ, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నడుస్తుంది. లక్షలాది మంది గ్రూప్ 1 యాస్పిరెంట్స్ ప్రభుత్వ నిర్ణయం కోసం, ఉన్నత న్యాయస్థానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి